అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో జెన్జీ వార్ పేరుతో ఒక కొత్త తరహా మోసానికి వైసీపీ తెరలేపింది. మెగా డిఎస్సి జరిగిన సంవత్సరం తర్వాత అందులో ఏదో పెద్ద స్కామ్ జరిగిందని ఇప్పుడు రాద్ధాంతం చేస్తా ఉన్నారు. మనకి ఒక సామెత ఉందండి, దొంగల పడిన 6 నెలల తర్వాత ఆ కుక్కలు మురిగాయంట. ఇంకా ఆ కుక్కలే నయం, 6 నెలల తర్వాత మురిగాయి. కానీ వైసీపీ మాత్రం సంవత్సరం తర్వాత నేడు నాటకాలు ఆడటం మొదలెట్టింది. ఇక ఇదే అంశం మీద వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టుకు వెళ్తే ఇందులో ప్రజాహితం లేదని కోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఒకసారి ఈ ఫోటో చూడండి. వీళ్ళు జెన్జీ అంట. పూజకి పనికిరాని పువ్వుల్లాగా గెలుపుకి పనికిరాని నాయకుల్ని, వయసు అయిపోయిన నెత్తికి రంగేసుకున్న వాళ్ళని తెచ్చి దానికి మళ్ళీ జెన్జీ పేరు వాడుకుంటా ఉన్నారు. అసలు భగవంతుడు మీకు సిగ్గు అనే పదార్థం పెట్టడమే మర్చిపోయాడు అనుకుంటాయా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే లోకేష్ గారి సవాల్ను స్వీకరించి జగన్మోహన్ రెడ్డిని చర్చకి తీసుకురండి. అసలాడు రాకుండా అక్కాయి పుక్కాయి గాళ్ళందరినీ పంపుతాడేంటో నిజమైన జెన్సీకి అర్థం కావట్లా. నిజం మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. అది లోకేష్ గారికి ఉంది, జగన్మోహన్ రెడ్డికి లేదని తేలిపోయింది. నేటి యువతకి మీరు ఆలోచనలు రుద్దాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జెన్సీ ఒకటి జెండా కింద ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.